ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు యేసు ప్రభువు నామములో మీ అందరికీ సర్వశుభాలు కలుగునుగాక. నేను మీతో పరిశుద్ధ గ్రంథము నుండి మరి కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. విశ్వాసం అనే దానిలో విశ్వాసములుగా చెప్పుకుంటున్న మనము కొంత మరి విశ్వాస జీవితంలో మనం బలముగా ఉన్నామని అనుకుంటున్నాం, కానీ విశ్వాస జీవితంలో జారిపోతున్నాము. ఏంటంటే దేవుడు అనేవారు మనకి ఏదో మేలు చేస్తేనే దేవుడు, లేకపోతే అడిగినది ఇవ్వకపోతే దేవుడు కాదు. నేను దేవుడికి లోబడి ఉండను, ప్రభువుకు లోబడి ఉండనని మరి లోకంలో జీవించేటువంటి అన్యుల వలె మనము కూడా విశ్వాసులు అనేబడేవారు కూడా ప్రవర్తిస్తున్నారు. అంటే కారణం ఏంటంటే ఎంతసేపు కాలు నొప్పి, ఏలు నొప్పి, తలపోటు ఇవని చెప్పేసి కొన్ని శరీర క్రియలని బాగుపరిస్తేనే దేవుడు నమ్ముతాము, లేకపోతే నమ్మాల్సిన అవసరం లేదు. మాకు గొప్ప ఏమిటి అంటే ఈ లోకానుసారంగా మరి ఒక భౌతిక సంబంధమైనటువంటి మన అవసరాలు తీరితేనే దేవుడు అవసరత ఉన్నది, లేకపోతే ఆ తీర్చగలిగిన వారు ఎవరున్నారో వారి దగ్గరికి వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారుగా మరి సమాజంలో చాలా మంది చూస్తున్నాం. అయితే నేను ఈ విషయం ఈ మాట నేను తీసుకున్న ఈ వాక్యం ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అయితే ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే, పొద్దున్న ఒక ఫోను చూస్తుంటే ఒక వాక్యం ఒకటి కనపడింది. అయితే అందులో ఏంటంటే, దేవుడు ఏదో మేలు చేస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు కాదు. నేను అనుకున్నది, నా కోరిక నెరవేరితేనే, నా అవసరం తీరితేనే, నా ఆకలి తీరితేనే దేవుడు, లేకపోతే నాకు దేవుడు కాదు అన్న రీతిగా మరి సంఘటన చూడటం అయితే జరిగింది. దాన్ని బట్టి నాకు ఒక ప్రేరేపణ కలిగి అయితే చెప్పాలి మనం. నేను కొంచెం దీన్ని 4 మాటలు మరి విశ్వాసులతో పంచుకోవాలి అనేసి నాకు కొంచెం తలంపు కలిగి మరి ఈ వాక్యాన్ని నేను చేయడమే జరిగింది. అయితే వాక్య భాగంలోకి వెళ్ళిపోయినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అంటే నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుట లేదు అంటే నాకు కొదువ కలుగుంది అంటే ఈ మాటలు ఎవరు చెప్తారు? ఏమీ లేనోడు చెప్తారు అన్నట్టు పౌలు గారు మరి ఆయన అంతర్లీనంగా ఉన్న భావాన్ని మనం గ్రహించవచ్చు. ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి పడాలన్నట్టు ఒక ఉద్దేశం. ఉన్నదాంతో సంతృప్తి పడాలంటే ఏమంటారు మరి మిగతా జనులు ఏమంటారు? నీకు లేదు కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి పడమంటున్నావా? నీకు లేనిది కాబట్టి, నీకు ఎలాగో లేదు కాబట్టి నువ్వు దాంతో సంతృప్తి పడాలనుకుంటున్నావు అనేసి నువ్వేదో మంచి మాటలు చెప్తున్నావు. నీకు ఉన్నదంటే నువ్వు అలా మాట్లాడవు కదా, నువ్వు లేదు కాబట్టి నీకు చెప్తున్నావు అన్న సందర్భంలో ఈ మాటలు, నాకు కొదువ కలిగినందున నేనేలాగు చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. నేనే స్థితిలో ఉన్నాను అంటే ఉన్నత స్థితిలో ఉంటే, ఉన్నత స్థితిలో ఉన్నవారు సంతృప్తిగానే ఉంటారు. ఎందువల్ల ఉన్నత స్థితిలో ఉన్నవారు ఈ లోకానుసారంగా జీవించే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. ఎందువల్లంటే మరి ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించట కష్టము అనే వాక్యం మనందరికీ తెలుసు కదా. అంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించట కష్టం అని అంటే అందరూ ప్రవేశించరని కాదని, అంటే ధనము కలిగి ఉండటం వల్ల ఈ లోకంలో లోకాశలతో మనము విలీనమైపోయి ఉంటాం, కలుస్తాము. అంటే మరి అన్ని సమృద్ధిగా ఉన్నవాడు మరి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలనుకుంటాడా? రావాలనుకోడు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే చోటకి ఏమైనా మంచి జరుగుతుంది, ఏమైనా మంచిది ఉంది, ఇంతకన్నా బెటర్ ప్లేస్ ఉందంటే ఏమవుతుంది? మనిషి మనస్తత్వం ఇక్కడ లేనిది అక్కడ దొరుకుతుంది కాబట్టి అక్కడ వెళ్ళాలనే ఉద్దేశంతో మరి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే మరి మంచి పరిస్థితి, మంచి బాగున్నది, లగ్జరీగా మంచి సుఖంగా ఇక్కడ జీవిస్తున్నప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏం కలుగుతుంది? అలాగే ధనవంతుడు కూడా అన్ని కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? లోకంలో పడతాడు, లోకంలో లోకాశ రీతిలో ఉంటాడు. అన్ని ఉన్నవాడికి దేవుని అవసరం ఉన్నదంటారా?
ఉండదు. ఎందువల్ల అంటే అన్ని సమృద్ధిగా ఉంటే దేవుడిని ఎందుకు చూస్తాడు? దేవుడిని చూడడు. అది మనిషి మనస్తత్వం. అది మనిషి మనస్తత్వం ఏంటంటే అన్ని కలిగి ఉంటే మనం దేవుడిని లెక్క చెయ్యం. నాకు నేనే దేవుడిని, నేనే ఎవడరా మనకి మనల్ని అడిగేది ఎవడో, నాకన్నా గొప్పవాడు ఎవడో అన్న రీతిలో మనం మనిషి మనస్తత్వం అనేది ఉంటుంది. అయితే నేనే స్థితిలో ఉన్నను, నేనే స్థితిలో అంటే ఎక్కువ స్థితిలో ఉన్నను, తక్కువ స్థితిలో ఉన్నను, అది సంతృప్తి కలిగి ఉన్నాను అని ఈ సందర్భం అన్నమాట. సంతృప్తి కలిగి ఉండాలి అంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ మనం ఏంటంటే మరి సంఘానికి అంటే దేవుని సంఘానికి ప్రియబిడ్డలైన సంఘాలకి క్రైస్తవులుగా ఉండేవారికి దేవుడు నమ్మిన వారికి అందరికీ చెప్తున్న మాటలు. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఇది ఎక్కువగా మరి లేని వారు ఏంటంటే మేడలు మిద్దెలు కట్టుకోవాలని చూస్తారు. అయితే వారికి స్థిరమైన నివాసం, ఒక ఇల్లు, ఉండటానికి తిండి, గూడు, గుడ్డ, ఇవి మినిమం కనీస అవసరతలు ఉంటే ఉన్నప్పటికీ ఆ స్థితిలో నువ్వు ఉన్నావో దేవుడు నాకు ఇచ్చాడు అని సంతృప్తి పడమని దేవుని వాక్యం చెప్పుచున్నది. ఎందుకంటే మరి అడగటంలో తప్పులేదండి, ఆశపడటంలో తప్పులేదు. కానీ ఆశ తీర్చకపోతే దేవుడు కాదు. నేను ఇన్ని సంవత్సరాల బట్టి దేవుడిని పట్టుకుని ప్రార్థిస్తున్నాను, కానీ దేవుడు నా జీవితంలో ఏమీ చేయలేదు. నేను అడిగింది దేవుడు ఇవ్వలేదు, నన్ను మంచి స్థితిలో అంటే ఉన్నతమైన స్థితిలో ఉంచలేదు అనేసి, అది ఇవ్వలేదు కాబట్టి నేను దేవుడికి విరోధముగా ఉంటాను. అది ఇస్తానని ఎవరున్నారో వాళ్ళ వల్లే లోకంలో ఉన్నారు చాలా మంది అన్యులు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ వేరే ఇస్తున్నారంటే అటువైపు వెళ్ళిపోతారు. అంటే కొన్ని మరి అంటే మనం ఏంటంటే అశాశ్వతమైనటువంటి మరి లోకానికి సంబంధించినటువంటి మరి వాటిని బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారుగా మనం చూస్తున్నాం. అందువల్ల మనము శ్రద్ధ చేయకుండా మన స్థితి ఏదైనా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఏ స్థితి అయినప్పుడు దేవా ఇది స్థితి ఇచ్చావా, ఇది కూడా లేని వారు ఉన్నారు కదా, ఈ బట్టలు లేని వారు కూడా ఉన్నారు కదా, ఈ ఆహారం లేని వారుగా కూడా ఉన్నారు కదా, ఈ స్థితి కూడా లేని వారుగా ఉన్నారు కదా అని చెప్పేసి మనం మనకన్నా తక్కువ వారిని చూసుకుని సంతృప్తి పడాలి. కానీ మనకి దేవుడు ఇవ్వని వాటిని చూసి మనం అసూయ పడేవారముగా అయితే ఉండకూడదని దేవుని వాక్యము చెప్పుచున్నది. అయితే నీకు ఎంతసేపు మనం ఇస్తేనే దేవుడు అని కాదు. వారు పౌలు గారు నేనేమి ఏ స్థితిలో ఉన్నానంటే మరి వారు మరి దేవుడు వెనకాల మరి నడిచిన శిష్యులని రాళ్లతో కొట్టించారు, శిక్షలు అనుభవించారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు, ప్రాణాలని పణంగా పెట్టారు, చనిపోయారు. మరి ప్రాణాలను పెట్టిన వారు, మరి దేవుడితో నడిచిన వారు ప్రాణం పోయిందంటే మరి వారేమనుకోవాలి? దేవా నీతో నడిచినప్పటికీ మమ్మల్ని ఆదుకోలేదేంటి, మమ్మల్ని రక్షించలేదని చెప్పేసి వాళ్ళు మనుషుల రీతిగా మాట్లాడితే అసలు విశ్వాసానికి అర్థం ఉన్నదా? అదే ఆ మాటలే. అంటే దేవుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఏదైనా బహుమతి కావాలంటే, మనకు ఒక ప్రైజ్ ఏదైనా కావాలంటే కొన్ని పరీక్షలు గెలవాలి. కొన్ని పరీక్షలు లోకానుసారంగా మన పెడతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. ఉద్యోగం కావాలంటే ఎగ్జామ్స్ రాయాలి, రకరకాల మరి రిటన్ ఎగ్జామ్స్, మరి కొంతమంది ఏం శారీరకమైన ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించిన ఆ పరీక్షల్లో గెలవాల్సిన వాళ్ళు అవి గెలవాలి. మరి రిటన్ ఎగ్జామ్స్ అంటే రాత పరీక్షల్లో గెలవాల్సిన వాళ్ళు మరి ఉత్తీర్ణులు అవ్వాల్సిన వాళ్ళు అందులో ఉత్తీర్ణం అవ్వాలి. మరి అంటే నువ్వు కావాల్సిన పొజిషన్ కావాలంటే పరిగెట్టాల్సినంత దూరం పరిగెట్టాలి. మరి తెలుగు ఉపయోగించాల్సినంత దూరం మరి పరీక్షలో రాసి పాస్ అవ్వాలి. మరి నువ్వు 60-70 సంవత్సరాలు మరి ఉండేటువంటి 60-70 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మరి ఉండేటువంటి పరీక్షల కోసం అంటే ఆ ఉద్యోగాల కోసం, మరి ఆ ప్రైజుల కోసం, మరి వాటి కోసం మరి నువ్వు ప్రయాసపడుతున్నట్లయితే మరి శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యంలో యుగాలు దేవునితో ఉండటానికి మనకి దేవుడు శాశ్వతమైనటువంటి స్థానాన్ని మనము పొందుకోవాలంటే మనం ఎంత శ్రమ పడాలి? అంటే శ్రమ పడటంలో అర్థం ఉన్నదా లేదంటారా? అంటే మామూలుగా ఏమంటారంటే ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడతాము అని అంటారు పెద్దలు. అంటే కష్టపడితేనే, ముందు కష్టం అనుభవిస్తేనే రేపొద్దున సుఖపడతాం. అంతే ముందే సుఖపడితే ఏమవుతుంది? కష్టాన్ని మనం తట్టుకోలేం.
అలాగే ఇప్పుడు మనం కష్టపడినట్లయితే, దేవుని కోసం కష్టపడినట్లయితే, దేవుని రాజ్యంలో స్థానం కోసం కష్టపడినట్లయితే, ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి మరి ఆచారాలని మనం వీటి కోసం, సుఖమైన వాటి కోసం మనం కష్టపడి, మరి వాటి కోసం మనం వదిలివేసి కష్టపడినట్లయితే, మరి దేవుని దగ్గర మనకి యుగ యుగాలు ఉండటానికి మనకి శాశ్వతమైన స్థానాన్ని ఆయన ఏర్పాటు చేయటం కోసం వెళ్ళిన వాడు మనల్ని ఆయన దగ్గరికి తీర్చుకుంటాడు. రెండవ రాకడలో మనందరినీ మరి మరి ఎత్తబడి గుంపులో ఉండేవారంగా ఉంటాం. అలా కాకుండా మరి లాజరు ఉన్నాడు, ధనికుడు ఉన్నాడు. మరి ఇద్దరు ఎలాంటి బ్రతుకు బతికారండి? లాజరేమో మరి ఏమీ లేనటువంటి, కనీసం మరి అవసరాలు తీర్చుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్లో, దీన పరిస్థితుల్లో అందరికీ తెలిసిందే కదా స్టోరీ. మరి ఆ పరిస్థితుల్లోంచి మరి లాజరు మరి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము గారి రొమ్మున అనుకున్నాడు. ఈయన ఏం చేశాడు? ధనికుడు పరిస్థితి ఏమైంది? అగ్నిగుండంలో, ఆరిన అగ్నిగుండంలో పడత్రోయబడ్డాడు. అంటే ఆయన లోకానుసారంగా మరి తినటం, త్రాగటం, ఆయన ఇష్టానుసారంగా మరి ఎవరికి మరి సహాయం చేయకుండా, దేవుని పేరట ఏమి సహాయాలు చేయకుండా, మరి తన కడుపే తనకు అన్నట్టు మరి తన జల్సాలతో చేసి ఈ లోకంలో సుఖాన్ని అనుభవించాడు. మరి సుఖాన్ని అనుభవించిన ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ మరి నరకంలో ఉన్నాడు. మరి పేదరికాన్ని, దరిద్రతని అనుభవించిన ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు. అయితే మరి ఏంటంటే, మరి ఇందులో ఇంకో విషయం ఏంటంటే, లాజరు అంటే పేదవాడైనట్టు, దరిద్రుడైనటువంటి పేరు లాజరు అని, దరిద్రుడైనటువంటి వాని పేరు లిఖించబడింది. మరి ధనికుడైనటువంటి వాడి పేరు, ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని, దేశానికే ఒక మరి రిచెస్ట్ పర్సన్ అయిన వ్యక్తి పేరు మనకి ధనవంతుడు అని ఉంది, కానీ పేరు మెన్షన్ చేయలేదు. మరి పేద లాజర్ అయినటువంటి వారు, పేదవాడు, దరిద్రుడైనటువంటి వాని ఏ గుర్తింపు లేనటువంటి వాడి పేరు జీవగ్రంథములో గుర్తించబడింది. దీన్ని బట్టి మనం విశ్వాస జీవితంలో మనము ఎలా ఉండాలనేది, మరి ఈ మాటలు బట్టి, ఈ వాక్యమును బట్టి, ఇది నేను చెప్పుచున్న మాటలు కాదండి, వాక్య ప్రకారమే చెప్పుచున్నాను కదా, నా సొంత మాటలు అయితే కాదు. దీని ప్రకారం మనం మరి ఎలా నడవాలనేది మరి మనం మన జీవితంలో మీరు అందరూ తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. అయితే ఈ పరిస్థితుల్ని, కొంతమంది లోకానుసారమైనటువంటి భౌతిక ఆచారాలని, భౌతిక సుఖాలను మనం విడిచిపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఏంటంటే మరి దేవుడు మరి భక్తులే, మరి తన శిష్యులే, ప్రియ శిష్యులే, మరి ఆయనకి నాకు ఈ లోకాన్నంతా పెంటగా ఎంచాను దేవా, నీవుంటే నాకు చాలు అని చెప్పి మరి అన్నవారు లేరా? 1 తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమియూ తేలేదు, దీనిలో నుండి ఏమియూ తీసుకొనపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందుము. ఈ లోకములోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోలేము అంటాము, కానీ అందరము తీసుకురాలేదు, తీసుకుపోలేదు అంటాం, కానీ మరి ఎంతవరకు మనం వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమి తీసుకురాలేదు, తీసుకుపోలేదు, ఏమి తీసుకుపోలేము కూడా. ఒకవేళ నిజంగా తీసుకుపోలేము అంటూనే ఎంత ప్రయాసపడుతున్నామంటే, తీసుకుపోగలిగిన శక్తి ఉంటే ఇంకెంత ప్రయాసపడతామంటారు? నిజంగా పట్టుకెళ్లే స్థితి నిజంగా దేవుడు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఏమి తీసుకుపోలేదని వాక్యం చెప్పుచున్నప్పుడు కూడా మరి లోకంలో ఉన్నటువంటి ధనం కోసం, వాటి కోసం దేవుడు నాకు ఆ కార్యం చేస్తేనే, ఆ స్వస్థత కార్యం చేస్తేనే, లేకపోతే మరి అలాగే పలానా ఉద్యోగం ఇస్తేనే, నన్ను కుబేరుని చేస్తేనే, లేకపోతే నన్ను కోటీశ్వరుని చేస్తేనే, ఒక 10 సంఘాలు కట్టగలిగే స్థితి ఉంటేనే దేవుణ్ణి నమ్ముతాను అనేవారు ఎంతమంది లేరు మన మధ్యన? అట్టి విధంగా కాకుండా మరి మనం విశ్వాసంలో ఉండాలి. అంటే దేవుడు ఏమి ఇవ్వకపోయినా దేవుడే, అన్ని ఇస్తేనని దేవుడు, అన్ని ఇచ్చి నిన్ను మరి ఎంతకాలం దేవుడు దగ్గర పెట్టుకోగలుగుతాడు? ఎంతకాలం అంటే ఎంతకాలం మరి దేవుని మాటలు వినకుండా ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలనే మరి అన్ని సంవత్సరాలు మరి కాపాడి 40 సంవత్సరాలు ఇంచుమించు బయటికి తీసుకొచ్చారు. ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అందులో నడిపించిన వాడు, బండ నుంచి నీరు రప్పించిన వాడు, మన్నానుకు దేవదూతలుగా తీరే ఆహారాన్ని మరి వాటికి ఆహారంగా ఇచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు.
ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా వారు రెండో రోజున మళ్ళీ తన స్థితిలోకి వెళ్ళిపోవటం అయితే మొదలుపెట్టేశారు. అంటే అవిశ్వాసం, అల్ప విశ్వాసం, స్వార్థం ఇవన్నీ ఉండటం వల్ల వారు భక్తి ఏంటంటే నిర్వీర్యం అయిపోతుంది. ఎన్ని అద్భుత కార్యాలు చేసినా అవి వారికి కనిపించట్లేదు అనమాట. అంటే విశ్వాసము ఉన్నప్పటికీ అది అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. అప్పటికప్పుడు నమ్ముతున్నారు, మళ్ళీ ఇవ్వకపోతే కొంచెం లేట్ అయితే మరి వారి అసలు రంగు బయట పెడుతున్నారు. అలాగే మనం కూడా మనం దేవుడు ఇస్తేనే కాదు, ఇవ్వకపోయినప్పటికీ కూడా మనము దేవుని రాజ్యంలో మనకు చోటిస్తే చాలు అనేవారంగా ఉండాలి. అనేవారు మన మధ్యన ఎంతమంది ఉన్నారండి? అలా ఉన్నారు ఎవరన్నా? అది కావాలి ఇది కావాలని అంటూ ఉంటాను. నేను కూడా ఒకప్పుడు మరి స్వార్థము, నేను కూడా ఒకప్పుడు నాకు మరి దేవుడు ఉద్యోగం ఇస్తేనే మరి చేసినట్టు, లేకపోతే ఈ లోకంలో ఏమీ లేకపోతే మనం ఎందుకు అన్నట్టు ఉండేది. కానీ 60-70 సంవత్సరాలు మనం లోకంలో ఉండటానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే మరి దేవుడు మరి ఉన్నటువంటి మరి పరలోకం అనేటువంటి దేవుని దగ్గర స్థానములో మనము మరి ఎంత ప్రయాసపడాలి. ఈ ప్రయాసపడటం మనము పర్వాలేదు అంటే మనం కష్టపడుతున్నందుకు మనం కష్టాన్ని ఇష్టపడాలి కానీ ఇబ్బంది పడకూడదు. దేవుడు ఒక కష్టాన్ని ఇచ్చినప్పటికీ దాన్ని ఓర్చుకునే శక్తిని ఇస్తాడో, లేవనెత్తి ఇస్తాడు. అంటే ఈ మాటలు బట్టి దేవుని నమ్మిన ప్రతి వారు లేమిలో ఉంటారో, దేవుని నమ్మిన ప్రతి వారు కష్టాల్లో ఉంటారని కాదు. ఎందువల్లంటే దేవుడు కొంత చూసి ఏంటి దాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. దేవుడు ఏంటంటే కొంత చూస్తాడు. ఇవ్వకుండా మన విశ్వాసం ఎట్టిది అని పరిశోధిస్తూ ఉంటాడు. అంటే ఆలస్యం చేస్తాడు కానీ ఆలస్యం చేసేవాడు నీ మొర మన ప్రార్థన ఆలకించకుండా ఉండేవాడు కాదు. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు దానికోసమే చేస్తున్నావా, అది నీకు అందితే నువ్వు మార్గం తప్పిపోతావేమో అని చెప్పేసి దేవుడు ఇవ్వకుండా ఉన్నాడేమో, అది మనం గ్రహించాలి. ఎందువల్ల దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు యథార్థవంతుడు. దేవుడు నీతి ఏంటంటే దేవుడు అంటే మనం ఏంటంటే మనం పాపులము. అంటే మనం పుట్టగానే మనం పాప స్థితిలో ఉన్నాం. మన స్వభావం ఏంటి? అన్నీ ఉంటే ఒకలాగా ఉంటాం, ఉండకపోతే ఒకలాగా ప్రవర్తిస్తాం. అది మన స్వనీతి, అంటే మన స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటనుకుంటున్నారో? జాలి, కరుణ, దయ, అది ఆయన స్వభావం. అంటే నీతి ఉండటం ఆయన స్వభావం. మనము పాపులమైనప్పటికీ మన గురించి ప్రాణము పెట్టిన స్థితి ఎవరిదే? దేవుని స్థితి. అంటే మనము పాపులు అంటే ఒక మరి దరిద్రుడి కోసం మనం మంచి కార్యమైన చేయటానికి ఇష్టపడం కదా. ఒక చెడ్డోడండి వాడు సరైనోడు కాదు, వాడి కోసం నేనెందుకు సహాయం చేయాలంటాం, అది మన స్వనీతి. కానీ దేవుడు ఏంటి? మనము మరి అపరిశుద్ధులమైనప్పటికీ, మనం పాపులమైనప్పటికీ మన కోసం ప్రాణము పెట్టిన గొప్ప స్థితి, నీతి ఆయనదనమాట. అంటే ఆయన గుణం అది. ఆయన గుణాన్ని మరిచి ఆయన గుణానికి వ్యతిరేకంగా ఆయన ఏది చేయడు. అంటే మనం చెడ్డవారమైనప్పటికీ మన బిడ్డలకి మంచి ఈవుల్ని ఇస్తాం కదా, మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో చూసాం. మనం చెడ్డవారమైనప్పటికీ మనము మన బిడ్డలకి మంచి ఈవుల్ని ఇవ్వాలనుకుంటున్నప్పుడు మరి మంచివాడైనటువంటి దేవుడు నీకు చెడ్డ వాటిని ఎందుకు ఇస్తాడో? చెడ్డ వాటిని ఇవ్వడో ఇచ్చేవాడు కాదు. నీతికి ఆయన స్వనీతికి వ్యతిరేకముగా ఏది చేయడు అనేది వాక్యం చెప్పుచున్నప్పుడు మనం ఎందుకు మరి అవిశ్వాసంగా ఉన్నాం? ఇస్తాడు. నీకు ఇవ్వట్లేదంటే నువ్వు ఇస్తే తప్పిపోతావేమో, నీకు అన్ని ఇస్తే నువ్వు దేవునికి దగ్గరగా ఉండవేమో, నిన్ను దేవుడు పరిశోధిస్తున్నాడేమో, దేవుడు నిన్ను మరి ఏంటది వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడేమో. ఇస్తాడో? నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. నీ విశ్వాసము మరి పరిపూర్ణమయ్యేటట్లు దేవుణ్ణి మరి కనిపెట్టి ఉండమని వాక్యము చెప్పుచున్నది. ఎందుకు ఉండలేకపోతున్నాం? మరి వాక్యాన్ని బట్టి మనం దాంట్లో చూసినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తిలో గొప్ప సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొనపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకును ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చూసారా మరి ఎంత క్లియర్గా చెప్తుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. చూసారా, ధనము ఉన్నవాడు మరి
ఉన్నదాంతో సంతృప్తి పడితే గుడిసెలోనైనా కూడా హాయిగా ఉండొచ్చు. అంతేగాని మరి మరి లేని దానికోసం మరి ఆరాట పడితే ఉన్నదాన్ని కూడా కోల్పోయే స్థితిలో, ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోయే స్థితిలో ఉన్నవారు ఉన్నాం. అంటే ధనవంతులు ఉన్నవారు వారిని ఆస్తులు కాపాడుకోవడానికే ఎంత ప్రయాసపడాలో మీకు ఏమైనా అర్థమవుతుందా? మీకు తెలిసే ఉంటుంది. ఎందువల్లంటే మనము ఏమీ లేనివాడు ప్రశాంతంగా నిద్రపోతాడండి. ఎందువల్లంటే వాడి దగ్గర ఏమి ఉండదు కాబట్టి దొంగడు రాడు, ఎవడో రాడు, వాడికి శత్రువులు కూడా ఉండరు. కానీ ధనవంతుడు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారి చుట్టూ గోరగట్టుకోవాలి. వీలుంటే దొంగలు ఏమైనా వస్తారని చెప్పి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. లేకపోతే మంచి ఏంటో ఫెన్సింగ్ వేసుకోవాలి, కరెంటు పెట్టుకోవాలి. ఎంత డబ్బులు ఉంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అంటే అపవాది వారి సమాజంలో మరి వారికి ఎంతమంది శత్రువులు, కనిపించని శత్రువులు ఎంతమంది ఉంటారో మరి దీన్ని బట్టి అర్థమవుతుందా? మనం చూసారా, ఒక అధికారి వెళ్తుంటాడు, వెనకాల మరి జనాలు చూడడానికి ఎంతమంది వస్తారో వారు తగ్గట్టే సెక్యూరిటీ కూడా ఉంటారు. అంటే వాడికి ఎంత మరి ప్రమాదం పొంచి ఉన్నదని మరి ఉంటున్నారు. మరి ఏమీ లేకుండా ఉండొచ్చు కదా. అంటే ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ధనవంతుడు ఉంటున్నాడు. కానీ ఏమీ లేని వాడు ఏం చేస్తాడో? ఉన్నదే తింటాడో, ఉన్నదే కట్టుకుంటాడో, హాయిగా నిద్రపోతాడు. దేవుడు చిత్తానుసారంగా ప్రొద్దున లేస్తాడు, తన పనిలోకి వెళ్తాడు. మళ్ళీ ఏం తింటాడో, ఏముంటాడో అది అతని ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటాడు. అలా అని చెప్పేసి దేవుడు ఏమీ లేకుండా ఉండనిచ్చే దేవుడు కాదు. ఎందువల్లంటే ఆయన స్వనీతి, ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన మరి ఆరాధించే బిడ్డలకే కొదువు చేసే దేవుడు కాదు. అదే మనం ఉంచాలి విశ్వాసం. దేవుడు నన్ను మరి నేను తట్టుకోలేనటువంటి మరి బాధలకి, మరి నన్ను తట్టుకోలేనటువంటి మరి శోధనకి గురి చేయడు అనేది మనం గ్రహించిన వారముగా ఉండాలి. అట్టి విశ్వాసము మరి వాక్యం వినటం వల్ల, బైబిల్ చదవటం వల్ల మనం మరి జీవితాల్లో మరి దినదినాభివృద్ధి చెందుతాం. దినదినాభివృద్ధి లోకంలో మరి డబ్బులు సంపాదించడంలోనే మరి మిగతా సంపాదించడం గురించి దినదినాభివృద్ధి చెందడం కాదండి. మనం విశ్వాస జీవితంలో వాక్యాన్ని విని అర్థం చేసుకునే జీవితంలో దినదినాభివృద్ధి చెందిన వారమైతే మనకన్నా గొప్పవాడు ఎవరు ఉండరు అనమాట. నీకన్నా గొప్పవాడు ఎవరు ఉండరు. విన్నవాడు విశ్వాస జీవితంలో అలా అభివృద్ధి చెందితే నీకన్నా గొప్పవాడు ఎవరు ఉండరు. ఈ లోకంలో ఈరోజు మరి ధనవంతులుగా ఉన్నవారు నీ ముందు ఉండొచ్చేమో, ధనవంతులుగా మరి తిరుగుతున్న వాళ్ళు ఉండొచ్చేమో, లగ్జరీగా జీవిస్తున్న వారు ఏమైనా ఉండొచ్చేమో, కానీ మరి రేపొద్దున్న మరి అక్కడ స్థానంలో, అక్కడ మరి దేవుని దగ్గర స్థానము లేకుండా మరి ధనవంతుడిగా నరకములో పడి మరి లాజర్ గారు అక్కడ ఉన్నారు, ధనవంతుడు అక్కడ ఉన్నారు. అప్పుడు నీ స్థితి ఎలా ఉంటది? మరి ధనవంతుల స్థితి ఎలా ఉంటది? దేవుని విసర్జించే వారి స్థితి ఎలా ఉంటది? లోకాన్ని ఇష్టపడి లోకంలో జీవించడానికి మరి ఇంపార్టెన్స్ ఇచ్చిన వారి స్థితి ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇప్పుడు ఏంటంటే చూసారా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోతారేమో. అంటే అంటే మరి ఇప్పుడు అన్ని ఉంటే దేవుడు లెక్కతనం ఉండదు కదా. అంటే వైద్యుడు అవసరం ఎవరికండి? వైద్యుడు అవసరం ఎవరికి? రోగికే కదా. మరి అటు రీతిగా మరి మనకి ఏమంటామో, కష్టం వచ్చినప్పుడే దేవుడిని ఆశ్రయిస్తాం. దేవుడిని దగ్గరగా మనం దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు మన యందు కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు. ఎందువల్లంటే వీడికి అన్ని ఇచ్చానంటే నన్ను లెక్క చేయడు, లోకంలోకి వెళ్ళిపోతాడు, అందరిలాగా వీడు తిరుగుతాడు, అందువల్ల వీడు నా యొద్ద నుండి వెళ్ళిపోవటం ఇష్టం లేదని చెప్పి దేవుడు నీకు శ్రమ చిన్న ముళ్ళు పెట్టాడేమో. దాన్ని నువ్వు గ్రహించకుండా దేవుడికి ఇష్టంగా ఉండాలని ప్రయత్నం చేయకుండా లోకానికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. మరి ఒక సందర్భంలో మరి యేసుప్రభు కుమారుడైన యేసుప్రభు గారు మరి ఉపవాసం ఉన్నప్పుడు, 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మరి సాతానుడు ఏం చేశాడు? తీసుకువెళ్ళి ఈ లోకాన్నంతా, నీ సమస్త లోకాన్నంతా నీకు ఇస్తాను, నాకు సాష్టాంగ నమస్కారం చెయ్యి మరి అన్నప్పుడు మరి చూసారా, ఆశ మరి ఎలా కల్పించింది? ఈ సమస్తము ఇదంతాను నీకు ఇస్తానంటే లోకములో ఉన్నటువంటి వారు మరి ఇదంతా నాదే అంటారు. అంటే నాదే అనే మాటలో మరి అతిశయోక్తి ఉంటది కదా, అతిశయోక్తి ఉంటుంది. ఇదంతా నాదే నీకు ఇస్తానన్నప్పుడు అంటే ఇదంతా నాదే. మరి మనలో మనుషులు కొంతమంది మరి ఇదంతా నాకే ఇస్తానని ఈ పని చేయమన్నప్పుడు మనం చేయటానికి సిద్ధపడతాం కదా. అట్టే రీతంగా మరి ఇదంతా ఇస్తానన్నప్పుడు అంటే లోకాన్ని మరి చూపించి సాధారణుడు నిన్ను ప్రలోభపెట్టి నీవు అసలు మరి అంతకన్నా పాతాళానికి అంటే వాడి స్థానమైనటువంటి పాతాళంలోనికి నిన్ను తీసుకువెళ్ళటానికే వాడు రకరకాల జిమ్మిక్కులు రకరకాల ప్రలోభాలు పెడతా ఉంటాడు. అవన్నీ మనము పడిపోయి లోకానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, శారీరక సుఖానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఎప్పుడైతే ఉన్నామో వాడి
వలలో పడతామో దేవుని దగ్గర నుంచి దూరపడతాం. అంటే దేవుడు ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు మిత్రులు ఉన్నారండి. ఇద్దరు మిత్రులు ఉన్నారు అంటే ఫ్రెండ్స్. వారు ఒక ఆయన పైన స్టేర్ మీద ఉన్నాడు, పైన అంతస్తు మీద ఉన్నాడు. అంటే పైన అంతస్తు అంటే ఆయన మాట ఇతనికి వినపడిన అంతస్తులో ఉన్నాడు పైన. అంటే ఒకరి మాట ఒకరికి వినపడదంటే ఇంచుమించు ఒక 4-5 అంతస్తులు పైన ఉన్నాడు. ఇతను కింద అతని మిత్రుడు వెళ్తున్నాడు. అప్పుడు అతను ఏం చేశాడు, ఇతను పలకరిద్దామని చెప్పేసి మిత్రుడు కదా అని చెప్పేసి ఏం చేశాడు, ఒక ఇంచుమించు ఒక 50 రూపాయల నోటు విసిరేశాడు. అంటే అతను కొట్టాడు. కొట్టినప్పుడు ఏం చేశాడు, ఇతను ఏం చేశాడు, పడిన 50 రూపాయల నోటు చూసుకుని ఏమన్నా సాధారణంగా డబ్బులు పడితే తీసుకుని మనం ఎవరో చూస్తాం, ఎవరిదో కాదంటే మనం జేబులో పెట్టుకుంటాం. అలాగే ఈయన కూడా చూశాడు. చూసి ఏంటిది ఎవరు ఎక్కడి నుంచి పడిందా అని చెప్పేసి పైకి మాత్రం చూడకుండా అది తీసి అటు ఇటు చూశాడు, జేబులో పెట్టేసుకున్నాడు. జేబులో పెట్టేసి వెళ్ళిపోతుంటే ఇదేంటిది ఏంటి పలకరిస్తుంటే వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు, పైకి చూడకుండా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఈసారి ఏం చేశాడంటే 100 రూపాయల నోటు మళ్ళీ విసిరాడు. మళ్ళీ ఒక కాగితం చిట్టి అది వేసి కొట్టేసరికి మళ్ళీ చూసి ఇదేంటిది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నాకు దొరికింది అని చెప్పేసి నేను అదృష్టవంతుడిని, నాకు ఈ రోజు డబ్బులు దొరుకుతున్నాయి ఏంటని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని కాగితం తీసుకుని మళ్ళీ అటు ఇటు చూసి జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. చూసారా మరి, పైకి చూసాడా, పైకి చూడలా. అంటే ఏంటి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమైనా మనకి కావాల్సినవి మనకు దొరుకుతున్నప్పుడు మనకు పైకి చూడాల్సిన అవసరం ఉందా, దేవుని చూడాల్సిన అవసరం ఉందా? దేవుడు మనకి లెక్కలేడు, దేవుని అవసరత మనం అక్కర్లేదు. దేవునికి దూరంగా ఉండి మనం లోకాంధ్ర రీతిలో లోకాచారం ప్రకారం మనం వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఇదేంట్రా ఈ పిలిచిన ఈయన 2 సార్లు పిలిచినా కూడా పలకకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఏం చేశాడు, ఒక రాయిచ్చి కొట్టాడు. రాయిచ్చుకుని వేసిందాడికి ఆ రాయి ఏం తగిలింది, గట్టికి తగిలింది. తగలగానే ఏం చేశాడు, అప్పుడు ఏం చేశాడు, బాధ వచ్చింది. అబ్బా ఎవరు రాయిచ్చి కొట్టారు, ఏంటిది అమ్మ ఎంత నొప్పి తగిలింది ఏంటని చెప్పేసి ఏం చేశాడంటే పైకి చూశాడు. పైకి చూసినప్పుడు ఏం చేశాడు, అప్పుడు ఆయనతో కమ్యూనికేషన్, అప్పుడు మాట్లాడాడు. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, ఈ లోకంలో డబ్బులును ధనాలు మనకి ఈ లోకమైన సుఖాలు ఉంటే మనం ఇక్కడే ఉంటాం, కానీ దేవునితోకి దూరంగా ఉంటాం. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, చిన్న ముళ్ళు పెడతాడు అనమాట, చిన్న రాయి ఇచ్చుకొని కొడతాడు. అంటే చిన్న బాధ, ఏదో ఒక శ్రమ పెట్టకపోతే మరి ఏమవుతుందంటే మనం దేవునికి దూరంగా ఉంటామనే ఉద్దేశంతో మరి దేవుడు కొంత విషయాల్లో కొన్ని మరి స్థితిలో ముళ్ళు పెడతా ఉంటాడు. దాన్ని బట్టి దేవునికి దగ్గరగా ఉంటాం. మరి అప్పుడు పౌలు గారికి మరి ఒక ముళ్ళు ఉంది, ఆయనకి తగ్గనేటువంటి ఒక బాధ ఉన్నదని మనం చూస్తున్నాం. అది ఏంటంటే ఆ దేవుడు మరి దేవునితో కుమారుడైన దేవునితో మరి దేవునితో పాటు తిరిగిన వ్యక్తికి, ఆ శిష్యుడికి మరి ఒక మరణకరమైన రోగం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ రోగాన్ని ఆయన తీసేసుకోవచ్చు కదా, ఆయన అడిగి ఈయన తీసేయచ్చు కదా. అడిగాడండి, ఈయన చాలాసార్లు అడిగాడు, దేవా ఏంటిది నాకు మరి దీన్ని నన్ను స్వస్థపరిచి ఈ బాధ నుంచి, అంటే నా కృప నీకు ఉంటుంది, దాన్ని అలాగే ఉండని అన్నారు, కానీ దాన్ని దేవుడు తీయలేదు. అంటే ఏంటంటే ఆ ముళ్ళు ఉండటం వల్ల దేవుని వైపు మనం చూస్తూ ఉంటాం, ముళ్ళు ఉండటం వల్ల దేవుని ఆరాధిస్తూ ఉంటాం. అది దేవుడికి ఇష్టంగా ఉన్నది కాబట్టి మనం అంటే ఆయన కృప మన వైపు ఉంది, ఆయన కృప మన మీద ఉండటం వల్ల మనకు ఆయనకి ఇష్టలుగా ఉంటామో, ఆయనకు దగ్గరగా ఉంటామో, ఆయన ఎప్పుడు మరి ఆరాధిస్తూ ఉంటామో, ఆయన ధ్యానిస్తూ ఉంటామో, ఆయన మరి యుగయుగాలు ఆరని అగ్ని నుండి మనల్ని రక్షించి మరి ఆ ఉన్నతమైనటువంటి ఆయన ఉండే నివాస స్థానమైనటువంటి పరలోకంలో మనకి స్థానం కల్పిస్తాడు అన్నట్టు రీతిగా మరి మనకున్న స్థితి, దేవుడిచ్చిన స్థితి మంచిదే అని సంతృప్తి కలిగి మనము ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితుల్లో మరి సంతృప్తి కలిగి ఉండాలన్నట్టు రీతిగా మరి ఈ వాక్యాన్ని నేను మరి మీకు చెప్పాను. అంటే మరి నేను చెప్పిన ఈ వాక్యం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మరి దేవుడు మనకి ఇచ్చిన స్థితులను మనం జాగ్రత్తగా మరి ఎప్పటికప్పుడు విశ్వాస జీవితంలో అయిన స్థితి, అంటే దేవుని స్థితి, అంటే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండిపోవాలని కాదండి. ఎందువల్లంటే అంటున్నాం కదా, దేవుడు పరిశోధించడానికి కొన్ని స్థితులు పెడతాడు, కానీ ఆ స్థితి మనం భరించలేదండి కాదు, మనం మోయలేని భారం అయితే మన మీద మోయననే ఉన్నది కదా. అలాగా దేవుడిని బట్టి విశ్వాసం ఉండి దేవుని మనకి ఇష్టలుగా ఉండి దినాభివృద్ధి విశ్వాస జీవితంలో మనం ఎదిగినట్లయితే దేవుడు ఇచ్చే మరి ఆ కృపని, దేవుడిచ్చే దీవెనలు మనం అందరూ పొందుకుంటారు. అట్టి రీతిగా మరి నాకు మీకు మీ అందరికి దేవుని కృపా కాపుదల మరి తోడుగా ఉండును గాక. ఆమేన్.